హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది. ఈ చల్లని వాతావరణంలో ఏదైనా తినాలనిపించింది. అందుకే సూపర్ టేస్టీగా ప్లెయిన్ బగారా రైస్ చేసి చూపిస్తాను. ఈరోజు నేను చేసిన రైస్ చాలా సింపుల్ కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఫుల్ ఫ్లేవర్ వచ్చే రైస్ అండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే టేస్ట్ లంచ్కైనా డిన్నర్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రైస్ ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ముద్దలో ఫుల్ స్పైసీ అండి, రిచ్ ఫ్లేవర్ ఉంటుంది. పిల్లలకు కూడా పెద్దలకు కూడా నచ్చేలా ఉంటుంది. ఈ రైస్కి సింపుల్గా కర్రీ లేదా ఏదైనా పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోనికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేస్తున్నానండి. నేను ఈ గ్లాస్తో మీకు చేసి చూపిస్తాను. ఈ బిర్యానీ రైస్ బగారా రైస్కి చాలా బాగుంటాయి. ఇవి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లోనికి కొద్దిగా వాటర్ వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోనికి పుదీనా వేసుకోవాలి కొద్దిగా. ఎందుకంటే పుదీనా పేస్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే ప్లెయిన్గా రైస్ ఉంటే బాగుంటుంది. ఈ బగారా రైస్కి ఇలానే చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇందులోనికి ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనాలోనికి కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసి ఆపేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఒక గిన్నె ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనికి అరకప్పు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ రెండింటితో చేసుకుంటే బగారా రైస్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మీకు చూపిస్తున్న మసాలా హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కుని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ విధంగా ఇందులోనికి పచ్చి బఠానీ కొద్దిగా వేసుకుని అవి కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ముందుగా మనం మిక్సీలో 2 పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసాం, చూసి వేసుకోండి. కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోనికి కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ రైస్కి ఇవి కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక టమాటాని పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ టమాటా వేయడం వల్ల రుచికి చాలా బాగుంటుంది. టమాటా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా 1 by 1 వేసుకుని వేయించుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. అసలు మసాలా వేగటంలోనే ఉంటుంది ఈ రైస్కి మొత్తం కూడా. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. పెరుగు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పెరుగు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఈ పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది. ఇలా పుదీనా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగని పుదీనా రైస్ అయితే కాదు, టమాటా వేసామని టమాటా రైస్ కూడా కాదు. ఈ బగారా రైస్లోకి ఇవన్నీ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత ఇందులోనికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ వేస్తున్నానండి. ఒక గ్లాసు తర్వాత కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే
బిర్యానీ రైస్ నాని ఉంటాయి కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఎక్కువగా పోసుకుంటే శుద్ధలాగా అవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి. వాటర్ కొంచెం తగ్గించే వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూశాక నీళ్ళన్నీ మరుగుతున్నాయి కదండి. ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ అంతటికి కూడా మరొక్కసారి మసాలాలు మొత్తం కలిపేసి మరొక 10 నిమిషాల పాటు మూత తీయకుండా ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూశాక చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయింది. మనం పోసిన వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఈ విధంగా ఉండాలి. పువ్వుల్లాగా చక్కగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడివేడిగా ఉంది కాబట్టి అలా ఉంది. ఇంకా చల్లారితే విడివిడిగా అవుతుంది రైస్ అంతా కూడా. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అంతేనండి, ఈరోజు సింపుల్గా టేస్టీ ప్లెయిన్ బగారా రైస్ రెడీ అయిపోయింది. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఫుల్ ఫ్లేవర్ రైస్ అండి. ఏ కర్రీలో అయినా సూపర్ కాంబినేషన్గా సెట్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే టేస్ట్ అయితే వస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.